ఈ కరోనా ప్రభావం వల్ల నరేంద్ర మోదీ గారు లాక్డౌన్ ప్రకటించడం, దీనివల్ల ఏమైంది అంటే ఈరోజు ఆ రోజు కూలి పనులు చేసుకొని జీవనాన్ని గడిపేటువంటి చాలామంది రైతులు ఆర్థికంగా చాలా దెబ్బతినడం జరిగింది. వారికి హితోధికంగా ఏదో సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో ఈ సత్య గోపీనాథ్ సేవా ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రత్యేకించి ఈ లాక్డౌన్ అన్నటువంటిది కొంచెం సడలింపులు చేస్తూ ఉన్న దీంట్లో అందరూ కూడా కొంచెం జాగ్రత్త వహించి ఉండాలి. ఎందువల్ల అంటే ఇప్పుడేదో మనం ఇళ్లలో ఉన్నాం, కొంచెం ఫ్రీడమ్ దొరికింది అని చెప్పి విచ్చలవిడిగా తిరిగి ప్రవర్తించినట్లయితే ఇది మళ్ళా ఈ కరోనా ప్రభావం అన్నటువంటిది తీవ్రతరం దాల్చడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మనం ఫ్రీడమ్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క కాన్షియస్లో ఉంచుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా మాస్కులు కంపల్సరీ ధరించాలని, ఫిజికల్ డిస్టెన్స్ అన్నటువంటిది మెయింటైన్ చేయాలని, ఇవన్నీ కూడా మరవకుండా వాళ్ళు కాన్షియస్లో ఉంచుకొని వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వాళ్ళు ప్రయత్నించాలా. లేని పక్షంలో ఈ యొక్క మహమ్మారి చాలా ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంటుంది. ప్రజలు అది గమనించాలి. ఎందువల్ల అంటే మీరు ఈ లాక్డౌన్ అనేది ఉండబట్టి ఈ మాత్రం కంట్రోల్లో భారతదేశంలో ఉంది. అది పాటించని దానివల్ల అగ్రదేశమైనటువంటి అమెరికా పరిస్థితినే మనం ఉదాహరణగా తీసుకోవాలా. ఎంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. ఆల్రెడీ దగ్గర 1,00,000 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. 14 లక్షల మంది దీని యొక్క ప్రభావానికి గురి అయ్యారనమాట. అందువల్ల ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు కూడా జాగ్రత్తగా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.